ఈ కమెడియన్ పృథ్వీ ఇంకా వైసీపీలతో పెట్టుకోవడం ఇంకా మానేసినట్టు లేడు. ఇంకా పూర్తి స్థాయిలో ఎదురుదాడి చెయ్యాలని నిర్ణయించుకున్నట్టుంది. రీసెంట్గా ఏదో ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక పేరడీ సాంగ్తో జగన్ పైన ఒక పాట పాడాడు. ఈ చేతితోనే పథకాలు ఇచ్చాను, ఈ చేతితోనే డబ్బులు పంచాను, ఈ చేతితోనే బటన్ నొక్కాను, ఈ చేతితోనే డబ్బులు కూడా నొక్కేశాను అని చెప్పి ఏదో ఒక పేరడీ పాట పాడాడు. ఆల్రెడీ వైసీపీలతో ఈ లైలా సినిమా వివాదం ముగిసిపోయిందిలే అనుకుంటే ఈయన మాత్రం ఇంకా తగ్గేటట్టు లేడు. ఏదో వాళ్ళతో తేల్చుకోవాలి అన్నట్టే ఉన్నాడు ఇంకా. కాబట్టి ఇంకా ముందు ఈ వాద ప్రతివాదాలు లేకపోతే ఈయన ఒక మాట వినము, వైసీపీ వాళ్ళు ఇంకా రెస్పాన్స్తో ఇంకా ఎలాంటి పేరడీ సాంగులతో వస్తారో చూడాలి. ఇంకా ఈయన సినిమాలకు ఇంకా పులి స్టాప్ పెట్టాడా అంటే పూర్తి స్థాయిలో పాలిటిక్స్లోనే కొనసాగాలి, ఇంకా నేను తేల్చుకోవాలి పాలిటిక్స్లోనే అని అనుకుంటున్నాడా? ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ వాళ్ళు చెప్పారు, ఇంకా పృథ్వీరాజు యాక్ట్ చేసిన ఏ సినిమానైనా కూడా మేము అడ్డుకుంటాము, ఇంకా మేము అతన్ని వదలము అని చెప్పి అన్నారు. అయితే అదేదో అప్పుడేదో లైలా మూవీ హిట్తో ఏదో అన్నారని అనుకున్నా కూడా ఇప్పుడు ఈయన దాన్ని మళ్ళీ పాటలు పాడి వాళ్ళు ఇంకా రెచ్చగొడుతున్నాడు. ఇంకా నిర్మాతలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ పృథ్వీరాజ్ని పెట్టుకోవడం వల్ల ఇంకా ఎలాంటి వ్యతిరేకత వస్తుంది వైసీపీ శ్రేణుల నుంచి అనేది నిర్మాతలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ కమెడియన్ కాకపోతే ఇంకో కమెడియన్ని పెట్టుకోవచ్చు, కానీ ఈయన్ని పెట్టుకొని తలనొప్పులు ఎందుకు తెచ్చుకోవాలి, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని పూర్తిగా ఎందుకు మనము వదిలేసుకోవాలి అనేది ఇంక ఇప్పుడు నిర్మాతలు ఆలోచించుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా పృథ్వీ కూడా పూర్తి స్థాయి పొలిటీషియన్గా మారాలనుకుంటున్నాడా, లేకపోతే ఈ అలయన్స్ నుంచి ఏదైనా రాజకీయ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, ఇది కూడా ఒకసారి చూడాలి. లేకపోతే ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇంకా ఈ కమెంట్స్ చేయడము, ప్యారడీ సాంగ్స్తో రావడము అంత ఈజీగా చేయడు. ఆయన ఏదో కెరీర్ ఏదో డిసైడ్ అయినట్టున్నాడు, ఇంకా సినిమాలు వదిలేయాలనుకున్నాడో లేకపోతే రెండింటిపైన ఫోకస్ చేసి ఈ దాగుడు మూతలు ఎందుకు అనుకున్నాడో డైరెక్ట్గా పాలిటిక్స్లో దిగేసి ఇంకా తేల్చుకుందాం అనుకుంటాడు. చూడాలి. ఆయనకి ఆ జనసేన పార్టీ నుంచి ఎలాంటి అసూరెన్స్ వచ్చిందో తెలియదు. బట్ ఆయనైతే చాలా జోష్తో ఆ పాట పాడి ఏదో ట్రై చేశాడు. అది పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా, ఇంకా వైసీపీల నుంచి కౌంటర్ అటాక్ ఎలా ఉంటుంది చూడాలి మనం.